ఓకే. ఫస్ట్ డౌన్కి వెళ్ళండి. మన క్లాస్లో ఏం కంప్లీట్ చేసాము? P2P అండ్ O2C కంప్లీటెడ్. డౌన్కి వెళ్ళండి. P2P 21 కంప్లీటెడ్. 22 కూడా కంప్లీటెడ్. డౌన్కి వెళ్ళండి. 22 కూడా కంప్లీటెడ్. ఓకే. 21, 22 కంప్లీటెడ్. డౌన్కి వెళ్ళండి. ఇంకా ఏమేమైనా చూద్దాం. తర్వాత చూడండి, ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే, ఒకటి డౌన్కి వెళ్ళండి కొంచెం. ఇంకా డౌన్కి వెళ్ళండి. లాస్ట్లో ఒకటి ఉంది. కంప్లీట్ లాస్ట్కి వెళ్ళిపోండి. ఇంకా వెళ్ళండి. లాస్ట్ చాప్టర్ చూడండి. ఇది 79 ఉంది కదా, 79. సో పర్చేజ్ ఆర్డర్ ఎలా క్రియేట్ చేయాలి? ME21N లో పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తామని చెప్పాను మీకు నేను. సో ఈ పర్చేజ్ ఆర్డర్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అని చెప్పేసి 79 వీడియో ఇది వాచ్ చేయండి. వీడియో నంబర్ ఇది యాక్చువల్గా మీకు ఆర్డర్లో ఉంది కదా, దాని తర్వాత ఇది వాచ్ చేయాలి. P2P ప్రొక్యూర్ టు పే అండ్ O2C క్లాస్ విన్న తర్వాత పర్చేజ్ ఆర్డర్ ఎలా క్రియేట్ చేస్తారు ఏంటి అనేది ఇక్కడ 79 టాపిక్లో ఉంది. ఇది వాచ్ చేయండి. P2P అండ్ O2C తర్వాత పర్చేజ్ ఆర్డర్ ఎలా క్రియేట్ చేస్తారని ఇవి వాచ్ చేయండి, మర్చిపోవద్దు. ఓకే. పైకి వెళ్ళి స్లోగా పైకి వెళ్ళండి. ఏమేమి ఉన్నాయి చూద్దాం. కొంచెం పైకి వెళ్ళండి కుమార్. వెయిట్ స్లోగా వెళ్ళండి. వెండర్ అండ్ కస్టమర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ చూడండి, కంప్లీట్ చేసేద్దాం. ఓకేనా. సో వెండర్ అండ్ కస్టమర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ కలర్ చేంజ్ చేయండి. సో వెండర్ అండ్ కస్టమర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్. సో వెండర్కి కస్టమర్ అంటే యాక్చువల్గా వెండర్ అండ్ కస్టమర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ అనేది మంత్ ఎండింగ్ యాక్టివిటీ. ఏంటిది? మంత్ ఎండింగ్ యాక్టివిటీ అంటాం. సారీ, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీ. సో ఇయర్ ఎండింగ్ యాక్టివిటీ. సో ఈ ఇయర్లో ఏం చేస్తారు? యాక్చువల్గా క్లోజింగ్ అమౌంట్ ఉంటుంది, అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉంటుంది. సో ఈ అమౌంట్ని నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ఈ ఇయర్కి సంబంధించిన అవుట్ స్టాండింగ్ అమౌంట్ వెండర్ అవ్వచ్చు, లేదంటే కస్టమర్ అవ్వచ్చు, ఎవరిదైనా అవ్వచ్చు. అది నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ఎలా క్యారీ ఫార్వర్డ్ చేస్తారో చూద్దాము. 1 minute మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. వన్ మినిట్. వెండర్ అండ్ కస్టమర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ కదా. 1 minute. సో చాట్ బాక్స్ ఒకటి ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాను చూడండి. 1 minute. చాట్ బాక్స్లో ఒక షీట్ ఫార్వర్డ్ చేశాను. ఒక ఇమేజ్ ఓపెన్ చేయండి. చూడండి. సో వెండర్ అండ్ కస్టమర్ balance carry forward. So balance carry forward means vendor and customer balance carry forward from 1 year to next year. This is one kind of the year ending activity. సో year ending లో ఏం చేస్తారు? year ending లో ఏం చేస్తారు? వెండర్ కి సంబంధించిన పేమెంట్, వెండర్ కి సంబంధించిన అవుట్ స్టాండింగ్ అమౌంట్, లేదంటే కస్టమర్ కి సంబంధించిన అవుట్ స్టాండింగ్ అమౌంట్. సో ఈ ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్ నుండి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. దీన్ని ఏమంటారంటే వెండర్ అండ్ కస్టమర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ అంటారు. బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్. సో ఈ ఇయర్ కి సంబంధించిన బ్యాలెన్స్ ని నెక్స్ట్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ఎలా చేస్తారు అనేది కాన్సెప్ట్ అన్నమాట ఇది. యాజ్ పర్ SAP, వెండర్ అండ్ కస్టమర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఇంప్లిమెంటేషన్ అనుకుందాం. ఎనీవే, సో ఏదైతే అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ ని నెక్స్ట్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ఇక్కడ కనిపించేవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్, ఇవన్నీ కూడా.
ఓకేనా? ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇవన్నీ కూడా. సో ఎలా మూవ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ సో ఇక్కడ ఏముంది, ఫస్ట్ ఏముంది, రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ని క్రియేట్ చేయాలి. రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి, ఇంతకుముందు క్రియేట్ చేసాం మనం. రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అంటే ఇట్స్ లైక్ ఏ వెహికల్, ఇది ఒక వెహికల్ లాంటిది అనమాట. ఈ ఇయర్కి సంబంధించిన క్లోజింగ్ బ్యాలెన్స్ని నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద మూవ్ చేస్తారు. దీన్ని ఏమంటారంటే రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అంటారు. ఈ ఇయర్కి సంబంధించిన క్లోజింగ్ బ్యాలెన్స్ని నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద మూవ్ చేస్తారు. దీని ఏమంటారు, రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అంటారు. ఫస్ట్ ట్రాన్సాక్షన్ కోడ్ FS00. వెళ్ళండి, FS00కి వెళ్ళండి. మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా, OB53లో క్రియేట్ చేసాం కదా. OB53కి వెళ్ళండి ఒకసారి. అక్కడ ఒక నంబర్ ఇచ్చాం, ఆ నంబర్ని బేస్గా చేసుకుని చేయాలి ఇక్కడ. OB53కి వెళ్ళండి, ఆ నంబర్ ఫస్ట్ నంబర్ చెక్ చేద్దాం. OB53. సో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఉంది అక్కడ. ఇది కాదు, OB53కి వెళ్ళండి కుమార్. OB53లో నంబర్ ఉంటుంది కదా, ఆ నంబర్ కావాలి ఫస్ట్ మనకి. OB53 మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ఈ నెంబర్ రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్, బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్, ఇవి. ఓకేనా? సో ఈ నెంబర్ బేస్గా చేసుకుని క్రియేట్ చేయాలి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ నెంబర్ అనేది, OBD4లో GL గ్రూప్స్ ఉన్నాయి. OBD4లో GL గ్రూప్స్ ఉన్నాయి అవి. ఓకేనా? వెళ్ళండి, FS00 ఈ నెంబర్ తీసుకుందాం. ఎంటర్ చేయండి. క్రియేట్లోకి వెళ్ళండి. క్రియేట్ 100 నెంబర్ ఎంత అనుకున్నాము, రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ నెంబర్ ఎంత ఇచ్చాము అక్కడ, 100 ఇవ్వండి. కంటిన్యూ. సో ఇక్కడ ఏ గ్రూప్ తీసుకోవాలి, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ గ్రూప్ తీసుకోవాలి. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ చూడండి కింద ఎక్కడ, అది రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అనేది కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్లోకి వస్తుంది, ఇవ్వండి క్రింద. ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ ఏమి ఇవ్వాలి, రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ టైప్ చేయండి. రిటైన్, RETAINED, RETAINED, ఎర్నింగ్, ARNING, ఎర్నింగ్ అకౌంట్. క్రింద కూడా ఇవ్వండి, లాంగ్ టెక్స్ట్ కూడా అదే. కంట్రోల్ డేటా, ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ. లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001.
క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G0 క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్కి వెళ్ళండి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ పోస్ట్ ఆటోమేటికల్లీ కూడా ఇవ్వాలి. పోస్ట్ ఆటోమేటికల్లీ ఇవ్వండి కుమార్. సేవ్. సో ఈ రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ ఎక్కడ అసైన్ చేసాము? OB53లో అసైన్ చేసాం. మనం ఆల్రెడీ చేసేసాం, ఇంతకుముందు చేసేసాం. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, డిస్ప్లే కస్టమర్ బ్యాలెన్సెస్, డిస్ప్లే వెండర్ బ్యాలెన్సెస్, టీ కోడ్ ఇది. ఓకేనా? ఇదేంటి టీ కోడ్ ఇది మనకు సంబంధం లేదు ఇది. ఓకేనా? వెయిట్. ఆ షీట్ ఓపెన్ చేయండి. ఇమేజ్ ఓపెన్ చేయండి కుమార్. మళ్ళీ వచ్చేస్తాడేంటి నా? అక్కడ ఒకటి చెప్దాం అనుకున్నా, నేను మూవ్ చేసేస్తున్నాను స్క్రీన్. ఆ షీట్ ఓపెన్ చేయండి కుమార్. ఇది మీ సంబంధం లేదు ఇదంతా. ఓకేనా? సో చూడండి ఇది. సో కస్టమర్ బ్యాలెన్సెస్ చెక్ చేస్తాం, అలాగే వెండర్ బ్యాలెన్సెస్ కూడా చెక్ చేస్తాం. సో 2025 ఇయర్ నుండి 2026కి మూవ్ చేయాలి. 2025 నుండి 2026కి మూవ్ చేయాలి. ఇది కాన్సెప్ట్. ఫస్ట్ బ్యాలెన్స్ చెక్ చేద్దాం, వెళ్ళండి. టీ కోడ్ ఏంటి? FD10N. ఎఫ్ అంటే డి అంటే కస్టమర్, FD/N FD10N. ఇక్కడ ఇయర్ ఇవ్వండి 2000. కస్టమర్ అవసరం లేదు, ఇక్కడ స్టార్ ఇవ్వండి. స్టార్ సింబల్ అంటే ఇంకా కస్టమర్స్ అన్నీ వచ్చేస్తాయి. స్టార్ కింద ఫిజికల్ ఇయర్ 2025 ఫైనాన్షియల్ ఇయర్లో ఉన్నాం. ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఎంత ఉంది? ఇదా ఈ అమౌంట్ ఉన్నట్లుంది, 4,12,000. ఓకేనా? ఈ బ్యాలెన్స్ నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేయాలి. ఇది కస్టమర్ది. అలాగే వెండర్ది కూడా చెక్ చేద్దాం. బ్యాక్ వెళ్ళండి. 4,12,000 గుర్తుపెట్టుకోండి. తర్వాత కస్టమర్ ఎంత ఉంది? ఆ వెండర్ది FK10N. బ్యాక్ వెళ్ళండి. FK10N. స్టార్ సింబల్ ఇవ్వండి. స్టార్ ఇవ్వండి కుమార్. డ్రాప్ డౌన్ ఎందుకు చేస్తున్నారు? స్టార్ ఇమ్మంటుంటే నేను. ఎగ్జిక్యూట్. ఇక్కడ కూడా కొంత బ్యాలెన్స్ ఉంది, చూద్దాం. సో ఈ అవుట్ స్టాండింగ్ అమౌంట్ అనేది నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేయాలి. పెండింగ్ అమౌంట్, వెండర్ పేమెంట్ చేయరు, కస్టమర్స్ పేమెంట్ చేయరు. ఈ వాల్యూని నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేయాలి. ఎలా క్యారీ ఫార్వర్డ్ చేస్తాము? షీట్ ఓపెన్ చేయండి. ఇమేజ్లో చూడండి, క్యారీ ఫార్వర్డ్ రిసీవబుల్స్ అండ్ పేయబుల్స్. షీట్ ఓపెన్ చేయండి. ఇది టీ కోడ్. క్యారీ ఫార్వర్డ్ రిసీవబుల్స్ అండ్ పేయబుల్స్. సో 2026లో ఏమీ లేవు యాక్చువల్గా వాల్యూస్ అనేవి, బట్ మనం మూవ్ చేస్తున్నాం. టీ కోడ్ ఏంటి? F.07. వెళ్ళండి, F.07.
కంపెనీ కోడ్ ఇవ్వండి. సో సెలెక్ట్ కస్టమర్, సెలెక్ట్ వెండార్ ఇవ్వండి. కస్టమర్ని వెండార్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. కస్టమర్ బ్యాలెన్సెస్ అండ్ వెండార్ బ్యాలెన్సెస్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం. సో క్యారీ ఫార్వర్డ్ ఏంటి, 2026 ఇవ్వాలి మనం. అంటే 2025 నుండి ఇక్కడ 26 ఇవ్వండి, 26కి మూవ్ చేస్తున్నాం. 25 కాదు ఇవ్వాల్సింది, 26 ఇవ్వాలి ఇక్కడ. మనం 2025లో ఉన్నాం. సో కస్టమర్ బ్యాలెన్సెస్ 2025 నుండి 26కి కస్టమర్ బ్యాలెన్సెస్, వెండార్ బ్యాలెన్సెస్ టెస్ట్ రన్ ఇస్తున్నాం. టెస్ట్ రన్ అంటే జస్ట్ చెక్ చేసుకుంటున్నాం. ఎగ్జిక్యూట్. ఎగ్జిక్యూట్ చేయండి కుమార్, ఎగ్జిక్యూట్. మెసేజ్ ఏమైనా వచ్చింది, లాస్ట్లో కనిపించట్లేదు ఇక్కడ నాకు. ఎంటర్ ప్రెస్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇది టెస్ట్ రన్. ఇది టెస్ట్ రన్, ఇది రియల్ రన్ కాదు. సో కస్టమర్ బ్యాలెన్సెస్, వెండార్ బ్యాలెన్సెస్ ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నటువంటి 2 కస్టమర్స్కి సంబంధించిన 5 వెండార్స్ ఉన్నారు. 2 కస్టమర్స్ ఉన్నాయి, కస్టమర్ బ్యాలెన్సెస్, ఒక 5 వెండార్ బ్యాలెన్సెస్. ఇవన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. ఏ ఇయర్కి? నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం. బ్యాక్ వెళ్ళండి చెప్తాను. టెస్ట్ రన్ రిమూవ్ చేసేయండి. టెస్ట్ రన్ తీసేసారా? పైన టాప్లో ప్రోగ్రామ్ వెళ్ళండి, ప్రోగ్రామ్కి వెళ్ళండి. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ ఇన్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేశారా? ఎంటర్ ప్రెస్ చేయండి. మన ప్రింటర్ ఏంటి, ఎస్ఐబి ప్రింటర్ LP01 ఇవ్వండి. కంటిన్యూ చేయండి, కంటిన్యూ చేయండి. ఇమీడియట్ సెలెక్ట్ చేసుకోండి. ఇమీడియట్ సెలెక్ట్ చేశారా? లాస్ట్లో సేవ్ పైన క్లిక్ చేయండి. సేవ్ పైన క్లిక్ చేయండి. వెయిట్ చేయండి ఇక్కడ. ఇమీడియట్ క్లిక్ చేస్తారా? ఇమీడియట్ చేశారా కుమార్? సేవ్ చేశారా? బ్యాక్గ్రౌండ్ జాబ్ షెడ్యూల్ ఫర్ ది ప్రోగ్రామ్. బ్యాక్గ్రౌండ్ జాబ్ అనేది షెడ్యూల్ అయిందంట. ఓకేనా? టాప్లో సిస్టమ్స్కి వెళ్ళండి. సిస్టమ్స్, సర్వీసెస్, జాబ్ కింద జాబ్, జాబ్ ఓవర్ వ్యూ. ఇవన్నీ వచ్చినాయి కదా. వెయిట్ 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 వెయిట్, ఇక్కడ ఎగ్జిక్యూట్. చూసారా, ఫినిష్డ్ అని వచ్చింది చూసారా? ఫినిష్డ్ ఇట్లా రావాలి. ఇట్లా ఉంటే ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయినట్లు. ఓకేనా? పైన స్పూల్, స్పూల్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ స్పూల్ నెంబర్ అనేది నోట్ చేసుకోవాలి. ఎంత? 409609. నోట్ చేస్తాను, ఇచ్చేయండి. ఫోర్ 9609 ఇది స్కూల్ నంబర్. ఓకేనా? ప్రాసెస్ అనేది అయిపోయింది. ఈ పేపర్ సింబల్ దానిపైన క్లిక్ చేయండి. ఈ పేపర్ సింబల్ పైన క్లిక్ చేయండి.
పేపర్ సింబల్ పైన క్లిక్ చేయండి కుమార్. ఇక్కడ చూడండి, క్యారీ ఫార్వర్డ్ ఇయర్ 2026 అప్డేటెడ్ రన్ అన్నాడు. అంటే క్యారీ ఫార్వర్డ్ అయిపోయింది, మొత్తం కూడా క్యారీ ఫార్వర్డ్ అయినాయి. ఓకేనా, క్యారీ ఫార్వర్డ్ అనేది అయిపోయింది, 2026కి ఫార్వర్డ్ అయినాయి. ఓకే, చెక్ చేద్దాం. FD10N ఇవ్వండి, FD10N /N FD10N /N FD ఫర్ ఢిల్లీ. Hmm. 26 కదా, 26కి మూవ్ అవ్వాలి ఆ వాల్యూ అనేది. ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్. చూసారా, టోటల్ వాల్యూ ఫార్వర్డ్ అయింది 2026కి. మనం 26 ఇయర్లో లేము, బట్ 2026కి ఫార్వర్డ్ అయింది అవుట్ స్టాండింగ్ అమౌంట్ అంతా కూడా. ఓకేనా, క్యారీ ఫార్వర్డ్ అయిపోయింది. ఓకే, అలాగే బాక్కలండి, కస్టమర్ బ్యాలెన్సెస్ టీ కోడ్ అండ్ వెండర్ బ్యాలెన్సెస్ టీ కోడ్ ఏంటి, FK10N ఇవ్వండి, /N FK10N. ఎగ్జిక్యూట్. 2026కి వచ్చాం, కస్టమర్ బ్యాలెన్సెస్, ఎగ్జిక్యూట్. చూసారా, ఇక్కడ కూడా క్యారీ ఫార్వర్డ్ అయింది. ఓకే, 2026లో ఉన్నాం మనం, 26కి వచ్చింది, 25 కాదు ఇది, ఇంతకుముందు 26కి క్యారీ ఫార్వర్డ్ చేస్తాం ఇది. సో ఇట్లా చేయడాన్ని ఏమంటారు, వెండర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్, కస్టమర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ అంటారు. ఈ విధంగా చేస్తాం. ఓకేనా, క్లియర్ కదా, రైట్. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. అర్థమైన చిన్న కాన్సెప్ట్ ఇది, సింపుల్ కాన్సెప్ట్ ఇది. సేవ్ చేయండి కుమార్ ఒకసారి, ఇది షీట్ సేవ్ చేయండి. ఇది కాదు, సిలబస్ కాపీ షీట్స్ సేవ్ చేయండి. 1 minute, ఇంకొక వేలో కూడా ఓకే సరిపోతుంది, అంతలే అయిపోయింది. సేవ్ చేశారా, ఇంకా పైకి వెళ్ళండి, ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం. వన్ మినిట్ అండి. ఓకే, తర్వాత చూడండి, వెండర్ అండ్ వేరియంట్, ఇది కంప్లీట్ అయిపోయింది కదా, 21 కంప్లీట్, కంప్లీట్ చేసాం కదా. వేరియంట్ అండ్ బ్యాక్గ్రౌండ్ జాబ్ అనేది కంప్లీట్ చేసాం కదా, చేసామా లేదు, చేసాం కదా. ఇది వేరియంట్ అండ్ బ్యాక్గ్రౌండ్ జాబ్ ఆటోమేటిక్గా మెయిల్స్ జనరేట్ అవుతాయి అని చెప్పానా లేదా, గుర్తుందా ఎవరికన్నా?
ఆటోమేటిక్గా ఈమెయిల్ జనరేట్ అవుతాయి. నైట్ మిడ్ నైట్ 1 o'clockకి మేనేజర్కి రిపోర్ట్ వెళ్ళాలంటే ఆటోమేటిక్గా మెయిల్స్ అనేవి జనరేట్ అవుతాయి. వేరియంట్ అంటారు. ఇది చెప్పానా లేదా? సార్ ఐ థింక్ చెప్పలేదు అనుకోండి సార్, నాకు గుర్తున్నంత. చెప్పలేదు చెప్పలేదా? సార్. చెప్పలేదా? చెప్పలేదు. సరే, ఇది కంప్లీట్ చేయి. ఇది కంప్లీటెడ్. టైప్స్ ఆఫ్ డేటా ఫస్ట్ లోనే అయిపోయిందండి. ఇది కంప్లీటెడ్. ఓకేనా? టైప్స్ ఆఫ్ డేటా అయితే అయింది సార్ స్టార్టింగ్ లో. ఇది కలర్ చేంజ్ చేయండి. 67 కంప్లీటెడ్. ఇది చెప్తాను. వేరియంట్ అండ్ బ్యాక్గ్రౌండ్ జాబ్ అనేది చెప్తాను. ఓకేనా? అలాగే ఇంట్రెస్ట్ సారీ, వేరియంట్ అండ్ బ్యాక్గ్రౌండ్ జాబ్ ఈరోజు చెప్తాను. కంప్లీట్ చేద్దాము. తర్వాత ఏంటంటే ఇంకోటి చూడండి. ఈ టైప్స్ ఆఫ్ కరెన్సీస్ అనేది సింపుల్ కాన్సెప్ట్ అండి. ఇది లాస్ట్ బ్యాచ్ వీడియోస్ ఇస్తాను. ఇది చేసేయండి. ఇంపార్టెంట్ అని చెప్పేద్దాం. టైప్స్ ఆఫ్ కరెన్సీస్, ఎస్ఏపీలో ఎన్ని రకాల కరెన్సీస్ ఉంటాయి ఏంటి, ఇవన్నీ కూడా లాస్ట్ బ్యాచ్ వీడియో ఇస్తాను. చూస్ చేయండి. ఇది ఒకటి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, అది కూడా పైకి వెళ్ళండి. ఇంకోటి ఉంటే చూడండి. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎక్కడ ఉంది చూడండి. ఇదొకటి. ఓకేనా? ఈ రెండు మీకు వీడియోస్ యాడ్ చేస్తాను. ఇవి చూస్ చేసేయండి. ఓకేనా? క్లియర్ కదా? ఇవి సింపుల్గానే ఉంటాయి. మీకు అర్థమవుతుంది. అర్థం అవ్వకపోవటం అంటూ ఉండదు. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఒకటి, అలాగే ఇంకోటి ఏంటి, టైప్స్ ఆఫ్ కరెన్సీస్. ఇవి మీరు చేయాలి. నేను వీడియోస్ ఇస్తాను. చూస్ చేసేయండి. క్లియర్ కదా? వీడియోస్ చూస్ చేసేయండి ఇవి. నెక్స్ట్ క్లాస్ ఏంటి? వేరియంట్ అండ్ బ్యాక్గ్రౌండ్ జాబ్. ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను. ఇచ్చేయండి. ఆ వీడియోస్ యాడ్ చేస్తాను. ఏవైతే ఇప్పుడు నేను మిమ్మల్ని ఓన్గా చేయమని చెప్పానో ఆ వీడియోస్ అనేవి మీకు ఆ లిస్టు క్లాస్ 1 క్లాస్ 2 ఆర్డర్లో వస్తున్నాయి కదా, అవి మీకు ఫామ్ చేస్తాను. అవి చూసి చేసేయండి. చాలా సింపుల్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి వేరియంట్ అండ్ బ్యాక్గ్రౌండ్ జాబ్ కదా. వన్ మినిట్. వేరియంట్ అండ్ బ్యాక్గ్రౌండ్ జాబ్ ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను. ఇచ్చేయండి. సో వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? ప్రీ డిఫైన్డ్ ఇన్పుట్స్ అని అర్థం. వేరియంట్ అంటే ప్రీ డిఫైన్డ్ ఇన్పుట్స్ అని అర్థం. చాట్ బాక్స్లో పోస్ట్ చేస్తున్నాను చూడండి. వేరియన్స్. ఆ వీడియో చూసి చేయగలరు కదా. చిన్న కాన్సెప్ట్స్ ఏనండి. సిలబస్ చాట్ బాక్స్ చూడండి. వేరియంట్. చాట్ బాక్స్లో ఒక ఇమేజ్ ఉంది. ఓపెన్ చేయండి. చూడండి. సో variant, what is mean by variant? Variant is nothing but predefined inputs. All inputs are stored into the variant. If we can select the variant, inputs will be updated automatically. సో ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి ఇన్పుట్స్ అనేవి. వేరియంట్ని బేస్గా చేసుకుని ఇన్పుట్స్ అనేవి ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి. వేరియంట్ ఈజ్ నథింగ్ బట్ ప్రీ డిఫైన్డ్ ఇన్పుట్స్. ఆల్ ఇన్పుట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ టు ది వేరియంట్స్. ఇఫ్ యూ కెన్ సెలెక్ట్ ది వేరియంట్, ఇన్పుట్స్ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటికల్లీ. ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది ఇన్పుట్స్ అనేవి. వేరియంట్ని బేస్గా చేసుకుని ఇన్పుట్స్ అనేవి అప్డేట్ అవుతాయి. ఎగ్జాంపుల్ FBL1N వెళ్ళండి. FBL1N. FBL1N.
FBL1N. కంపెనీ కూడా ఇవ్వండి. కంపెనీ కూడా ఇవ్వండి. కంపెనీ కూడా ఇవ్వండి. కంపెనీ కూడా ఇచ్చారా? నెక్స్ట్ ఫ్రమ్ ఇక్కడ వెండా తీసుకోండి. డ్రాప్ డౌన్ చేసి వెండా తీసుకోండి. ఇక్కడ కంపెనీ కూడా తీసుకోండి. వెండర్ ఇక్కడ కుమార్ అక్కడ కాదు కుమార్, వెండర్ బై కంపెనీ కోడ్ తీసుకోండి. ఇక్కడ కంపెనీ కోడ్ ఏమండి? సో ఇక్కడ ఒక వెండర్ ఇవ్వండి చెప్తాను. ఇవ్వండి, ఏబీపీ వెండర్ ఇవ్వండి. ఏబీపీ వెండర్ 2 దగ్గర కూడా వెండర్ తీసుకోండి. ఇంకొక వెండర్ తీసుకోండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంకొక వెండర్ ఇవ్వండి. లాస్ట్ తేజ ఎంటర్ప్రైజెస్ తీసుకోండి. ఇవ్వండి. ఇచ్చారు కదా. సో క్లీడ్ ఐటమ్ తీసుకోండి. క్లీడ్ ఐటమ్స్ ఎగ్జాంపుల్, క్లీడ్ ఐటమ్ తీసుకోండి. ఓకేనా. సో ఇక్కడ ఏమి ఇచ్చాం మనం? ఇన్పుట్స్ ఇచ్చాం. ఫ్రమ్ వెండర్, టు వెండర్, కంపెనీ కోడ్, క్లీడ్ ఐటమ్స్ ఇవన్నీ ఇచ్చాం. సో దీన్ని ఏమంటారు? వేరే ఇవన్నీ ఏంటి? ఇన్పుట్స్ అనమాట. మీరు ఈచ్ అండ్ ఎవ్రీ టైం మీరు వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళి రిపోర్ట్ జనరేట్ చేయాలి. ఎగ్జాంపుల్, సో ఇక్కడ ఇన్పుట్స్ అన్ని ప్రతిసారి ఇవ్వాలంటే ఏమవుతుంది? కొంత టైం తీసుకుంటుంది. ఇన్పుట్స్ అనేవి ప్రతిసారి ఇవ్వాలంటే కొంత టైం అనేది తీసుకుంటుంది. ఇన్పుట్స్ అనేవి ప్రతిసారి ఇవ్వాలంటే కొంత టైం అనేది తీసుకుంటుంది. సో దీనికోసం ఏం చేస్తాం మనం? కొంత టైం తీసుకుంటుంది. కొంత టైం తీసుకుంటుంది. సో దీనికోసం ఏం చేస్తాం? ఈ ఇన్పుట్స్ అన్నీ కూడా మనం వేరియంట్లో స్టోర్ చేస్తాము. సేవ్ చేయండి. సేవ్. వేరియంట్ నేమ్ ఇవ్వండి. SAP1 లేదంటే మీ ఇష్టం. డిస్క్రిప్షన్ SAP1 ఇవ్వండి. సో వేరియంట్లో ఇన్పుట్స్ అన్ని కూడా స్టోర్ చేస్తున్నాం మనం. డిస్క్రిప్షన్ ఇవ్వండి సార్. డిస్క్రిప్షన్ ఇవ్వండి సార్. సేవ్ చేయండి. సేవ్. సో దీన్ని ఏమంటారు? వేరియంట్ అంటారు. లాస్ట్లో వేరియంట్ అనేది సేవ్ అయింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఇన్పుట్స్ ఇవ్వకుండానే ఈ వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో చెక్ చేసుకోవచ్చు మనం. ఓకేనా. FBL3Nకి వెళ్ళండి. FBL1Nకి వెళ్ళండి. మళ్ళీ /n FBL1N గెట్ వేరియంట్. నేను మీకు మార్కింగ్ చేసాను చూడండి, అక్కడ దానిపైన క్లిక్ చేయండి. గెట్ వేరియంట్ అంటారు. మీ వేరియంట్ ఏంటి? మీరు ఏం క్రియేట్ చేశారు? ఇది మీ వేరియంట్. ఇవ్వండి. SAP1 ఇవ్వండి. SAP1 ఇవ్వండి. ఇచ్చారా? చూసారా? ఇన్పుట్స్ అన్నీ వచ్చేస్తాయి. చూసారా? ఇవిగో ఇన్పుట్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. సో దీన్ని ఏమంటారు? వేరియంట్. డైరెక్ట్గా రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. సో వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? ప్రీ డిఫైన్డ్ ఇన్పుట్స్ అని అర్థం. ప్రీ డిఫైన్డ్ ఇన్పుట్స్ అని అర్థం. సో వేరియంట్లో ఇన్పుట్స్ అనేవి అన్నీ కూడా స్టోర్ అవుతాయి. ఇన్పుట్స్ అంటే ఏంటి? ఇవన్నీ ఇన్పుట్స్. ఫ్రమ్ వెండర్, టు వెండర్, కంపెనీ కోడ్, క్లోజింగ్ ఐటమ్స్, డేట్, ఇవన్నీ కూడా ఇన్పుట్స్. ఈ ఇన్పుట్స్ అన్ని ఎక్కడ స్టోర్ అయినాయి? వేరియంట్లో స్టోర్ అయినాయి. ఇన్పుట్స్ అన్ని కూడా ఎక్కడ స్టోర్ అయినాయి? వేరియంట్లో స్టోర్ అవుతాయి అని అర్థం. వేరియంట్ అంటారు దీన్ని. ఓకేనా. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత
మీరు పని చేయండి, ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. ఇప్పుడు మీకు ఫార్వర్డ్ చేశాను, ఆ షీట్ యాడ్ చేసుకోండి అక్కడ. ఇమేజ్ యాడ్ చేసుకోండి ఇక్కడ. కాపీ చేసి యాడ్ చేసుకుంటారా? వెరీ గుడ్, గుడ్ ఐడియా. ఓకే, సో వేరియంట్ అంటే ఏంటో మీకు అర్థమైంది. కంటిన్యూ చేయండి, అవేం అవసరం లేదండి, ఎందుకు అవన్నీ ఎంటర్ చేయండి. ఓకేనా? వేరియంట్ అంటే ఏంటో మీకు అర్థమైంది. వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? ఫ్రీ డిఫైన్డ్ ఇన్పుట్స్ అని అర్థం. ఎస్ఐపిలోకి వెళ్ళండి, ఎస్ఐపిలోకి వెళ్ళండి ఒకసారి. ఎస్ఐపిలోకి వెళ్ళండి, వెళ్ళారా? టాప్లో సిస్టమ్స్కి వెళ్ళండి, సిస్టమ్స్. సిస్టమ్స్ సిస్టంలో స్టేటస్లోకి వెళ్ళండి, స్టేటస్. ఓకే, ఇక్కడ మనకు ఒక ప్రోగ్రామ్ నేమ్ ఉంటుంది, అది మనకు అవసరం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది ప్రోగ్రామ్ నేమ్ ఇది. సో ఈ పేజ్ ఏ పేజ్లో స్టోర్ అయింది, ఏ ప్రోగ్రామ్లో స్టోర్ అయింది ఇది RFITEMAP అనే ప్రోగ్రాంలో స్టోర్ అయింది. FBL1N అనే పేజ్ ఏ ప్రోగ్రాంలో స్టోర్ అయింది? RFITEMAP అనే దాంట్లో స్టోర్ అయింది, అంతే కదా? ECC డేటాబేస్ ఏంటి? ఒరాకిల్. S/4HANA హనా డేటాబేస్ ఉంటుంది. ఇది నోట్ చేసుకోండి, ఇది కావాలి మనకి. బ్యాక్గ్రౌండ్ జాబ్ చేయాలంటే, బ్యాక్గ్రౌండ్ జాబ్ అంటే ఈ ప్రోగ్రామ్ని బేస్గా చేసుకుని బ్యాక్గ్రౌండ్ జాబ్ కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాం. RFITEMAP నోట్ చేసుకోండి. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ జాబ్ అనే కాన్ఫిగరేషన్స్ చేస్తున్నాం మనం. ఓకే, సో మన వేరియంట్ ఏం క్రియేట్ చేసాం? నేమ్ టైప్ చేయండి, వేరియంట్. అక్కడ వేరియంట్ ఏమి ఇచ్చాము? SAP1. ఇది కాపీ చేయండి, ప్రోగ్రామ్ నేమ్ కాపీ చేశారు, RFITEMAP కాపీ చేయండి ఫస్ట్, నేను చెప్తాను, లేకపోతే యాడ్ నోట్ చేసుకోండి అక్కడ. ఇది ప్రోగ్రామ్ నేమ్, ఓకేనా? ప్రోగ్రామ్ నేమ్. సో వేరియంట్ ఏంటి? VARIANT టైప్ చేయండి, వేరియంట్. వేరియంట్ ఏంటి? ఇది వేరియంట్. వేరియంట్ నేమ్ కావాలి, ప్రోగ్రామ్ కావాలి, ఓకేనా? వేరియంట్ ఏంటి? SAP1 అనేది మన వేరియంట్, మనం క్రియేట్ చేసాం జస్ట్ నో. వేరియంట్ అంటే ఫ్రీ డిఫైన్డ్ ఇన్పుట్స్ అని అర్థం. RFITEMAP అనేది ఏంటి? ప్రోగ్రామ్. వేరియంట్ SAP1. సో దేనికి చేస్తున్నాము? వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే టైప్ చేయండి, FBL1N. FBL1N టైప్ చేయండి, వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. ఓకేనా? సో SAP1 అనేది మన వేరియంట్. ఏ ప్రోగ్రామ్కి చేస్తున్నామో దీనికి. RFITEMAP అంటే ఏంటి? FBL3N. ఈ FBL3 అనే పేజ్ ఏ ప్రోగ్రామ్లో స్టోర్ అయింది?
RFITEM ఏపీలో స్టోర్ అయింది. సో ఇప్పుడు ఏంటి, బ్యాక్గ్రౌండ్ జాబ్. వాట్ ఈజ్ మీన్ బై బ్యాక్గ్రౌండ్ జాబ్? ఇంపార్టెంట్. వాట్ ఈజ్ మీన్ బై బ్యాక్గ్రౌండ్ జాబ్? బ్యాక్గ్రౌండ్ జాబ్ అంటే మీనింగ్ ఏంటి? మీకు ఒక వన్ మోర్ ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తున్న యాడ్ చేసుకోండి. వన్ మోర్ ఇమేజ్ నోట్ చేసుకోండి. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ జాబ్ అంటే ఏంటో చూద్దాం. యాడ్ చేసుకోండి. చూడండి, వాట్ ఈజ్ మీన్ బై బ్యాక్గ్రౌండ్ జాబ్? బ్యాక్గ్రౌండ్ జాబ్ అంటే మీనింగ్ ఏంటి చూడండి, కేర్ఫుల్గా చూడండి, ఇంపార్టెంట్. ఓకేనా? చూడండి, మేనేజర్ సెంట్ వన్ ఈమెయిల్ టు ఎండ్ యూజర్. మేనేజర్ సెంట్ వన్ ఈమెయిల్ టు ఎండ్ యూజర్ like every day midnight 12 a.m. Manager want to one vendor reports like whatever payments happened, whatever invoices happened. Okay, whatever payments happened, whatever invoices happened అనేది రిపోర్ట్ అనేది కావాలంట మేనేజర్కి. మేనేజర్ సెండ్ వన్ ఈమెయిల్ టు ఎండ్ యూజర్ లైక్ ఎవ్రీ డే మిడ్ నైట్ 12 a.m. మేనేజర్ వాంట్ one vendor report like whatever payments happened, whatever invoices happened, how much is pending అనే రిపోర్ట్ అనేది కావాలంట. సో ఈ రిపోర్ట్ అనేది కావాలి కాబట్టి ఏం చేస్తాం మనం? వీ కెనాట్ డూ మాన్యువల్ వర్క్ అట్ 12 a.m. 12 a.m. మిడ్ నైట్ వర్క్ చేయగలమా? చేయలేము. సో వీ కెన్ కాన్ఫిగర్ ది ఆటోమేటిక్ రిపోర్ట్స్, ఆటోమేటిక్ ఈమెయిల్స్. సో మనం ఏం చేస్తాం, నైట్ మిడ్ నైట్ 12 a.m.కి వర్క్ చేయలేం కాబట్టి ఆటోమేటిక్ రిపోర్ట్స్, ఆటోమేటిక్ ఈమెయిల్స్ అనేవి జనరేట్ చేస్తాం బేస్డ్ ఆన్ ది బ్యాక్గ్రౌండ్ జాబ్. బ్యాక్గ్రౌండ్ జాబ్ అంటే మీనింగ్ ఏంటి? ఆటోమేటిక్ రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయటం, ఆటోమేటిక్ రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయటం. వీ కెనాట్ డూ మాన్యువల్ వర్క్ అట్ 12 a.m. 12 a.m.కి రిపోర్ట్స్ అడిగారు మేనేజర్, ఆ టైంలో జనరేట్ చేసి ఇవ్వగలమా? నో, ఇవ్వలేము. కాబట్టి ఎస్ఏపి ప్రోగ్రామ్ని బేస్గా చేసుకుని ఆటోమేటిక్ రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేసుకుంటాము. ఆటోమేటిక్గా రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. ఓకేనా? సో వీ కెనాట్ డూ మాన్యువల్ వర్క్ అట్ 12 a.m. 12 a.m.కి మనం వర్క్ చేయలేం. సో వీ కెన్ కాన్ఫిగర్ ది ఆటోమేటిక్ రిపోర్ట్స్ అండ్ ఆటోమేటిక్ ఈమెయిల్స్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది process is based on the so it is process is based on the background job. It process is based on the background job. Background job ని బేస్ గా చేసుకుని ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. ఎనీ టైప్ ఆఫ్ రిపోర్ట్స్ we can generate with the background job configurations. Any type of report we can generate with background job configurations. Background job configuration ని బేస్ గా చేసుకుని రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. Whatever reports you generated with large data, go to background job settings. సో లార్జ్ డేటా కావాలంటే బ్యాక్గ్రౌండ్ జాబ్ సెట్టింగ్స్ ద్వారా లార్జ్ డేటాని జనరేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? లార్జ్ డేటా డెమో సర్వర్ కాబట్టి మనం ఒక 100 మెంబర్స్ ఉన్నారు వెండర్స్, రిపోర్ట్స్ వెంటనే జనరేట్ చేయొచ్చు. అదే మీరు ప్రాజెక్ట్లోకి వెళ్ళారనుకోండి, థౌజండ్స్లో ఉంటుంది డేటా, ఒక 10,000 ఇన్వాయిసెస్ ఉన్నాయి, అవన్నీ ఎగ్జిక్యూట్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది, 3-4 అవర్స్ కూడా టైం తీసుకోవచ్చు. కాబట్టి మనం ఏం చేస్తాము, బ్యాక్గ్రౌండ్ జాబ్ అనే కాన్ఫిగరేషన్స్ని బేస్గా చేసుకుని రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాము. బ్యాక్గ్రౌండ్ జాబ్ అంటారు. On the real-time project, SAP has large data, so we need to create background job settings. సో బ్యాక్గ్రౌండ్ జాబ్ సెట్టింగ్స్ ద్వారా లార్జ్ డేటాని మనము క్రియేట్ చేసుకోవచ్చు. దీని ఏమంటారు? బ్యాక్గ్రౌండ్ జాబ్ అంటారు. బ్యాక్గ్రౌండ్ జాబ్. ఓకేనా? బ్యాక్గ్రౌండ్ జాబ్ అంటారు. ఓకేనా? ఎలా క్రియేట్ చేయాలి? ట్రాన్సాక్షన్ కోడ్ SM36 వెళ్ళండి. SM
36 బ్యాక్గ్రౌండ్ జాబ్ కాన్ఫిగరేషన్ ఏంటి SM36. SM36 జాబ్ నేమ్ ఇవ్వండి. జాబ్ నేమ్ మీ కంపెనీ కూడా ఇవ్వండి. రిపోర్ట్ అని టైప్ చేయండి. _రిపోర్ట్ REPORT రిపోర్ట్. ఓకేనా. తర్వాత ఇక్కడ ఏమున్నాయి, 1 మినిట్. స్పూల్ లిస్ట్ రిపోర్ట్ క్లిక్ చేయండి. స్పూల్ లిస్ట్ రిపోర్ట్ క్లిక్ చేయండి. ఇదిగో సో స్పూల్ లిస్ట్ రిపోర్ట్ కదా. సో ఈ రిపోర్ట్ అనేది ఎవరికి వెళ్ళాలి? కుమార్ ఎగ్జాంపుల్ టైప్ చేయండి. కుమార్ @ కుమార్ డాట్ TCS.com అంటే కుమార్ గారికి వెళ్ళాలి, మేనేజర్ ఆయన. ఎగ్జాంపుల్ TCS.com ఇది అఫీషియల్ మెయిల్ ఐడి, ఇది మేనేజర్ మెయిల్ ఐడి. ఈ మెయిల్కి ఆటోమేటిక్గా రిపోర్ట్ అనేది వెళ్ళిపోతుంది. ఏ టైంకి వెళ్ళాలో కూడా మనం ఇస్తాం. ఓకేనా. లాస్ట్లో కాపీ క్లిక్ చేయండి. ఈ మెయిల్ ఐడి ఎవరిది? ఇది మేనేజర్ అనమాట. అబాపర్ బ్యాక్ ఎండ్లో ప్రోగ్రామ్ చేస్తాడు అబాపర్ అనేవాడు. సారీ, అబాపర్ కాదు, బేసిస్ కన్సల్టెంట్ చేస్తారండి దీనికి. బేసిస్ కన్సల్టెంట్ అనేవాళ్ళు బ్యాక్ ఎండ్లో రిపోర్ట్ అనేది జనరేట్ అవ్వడానికి, రిపోర్ట్ ఆ పర్టికులర్ మెయిల్కి వెళ్ళడానికి యాక్సెస్ అనేది బేసిస్ కన్సల్టెంట్ అనేవాళ్ళు జనరేట్ చేస్తారు. లాస్ట్లో స్టెప్ అని చూసారు, టాప్లో స్టెప్ అని చూసారా, స్టెప్ అని క్లిక్ చేయండి. స్టెప్ ఇక్కడ చూడండి, ప్రోగ్రామ్ నేమ్ అన్నాడు. ప్రోగ్రామ్ నేమ్ ఏంటి? మనకు ఉంది కదా షీట్లో, RFITEMAP కదా. చూడండి, సో ఇది ఏ ప్రోగ్రామ్ నేమ్? RFITEMAP. అది RFITEMAP ప్రోగ్రామ్ నేమ్ ఇవ్వండి. RFITEMAP ఇవ్వండి. తర్వాత వేరియంట్ ఏం క్రియేట్ చేస్తాము? SAP1 కదా. చూడండి, SAP1. సో వేరియంట్ నేమ్ ఇచ్చాము, ప్రోగ్రామ్ నేమ్ ఇచ్చాము. RFITEMAP అంటే మీనింగ్ ఏంటి? FBL1N ట్రాన్సాక్షన్ కోడ్కి సంబంధించినటువంటి పేజ్ నేమ్ ఇది. వేరియంట్ SAP1. తర్వాత లాస్ట్లో చెక్ పైన క్లిక్ చేయండి. చెక్ లాస్ట్లో అండ్ సేవ్ చేయండి. లాస్ట్లో సేవ్ ఉంది. ఇక్కడ చూసారా అలా జనరేట్ అయిన ఒక రిపోర్ట్. ఇక్కడ చూసారా, ఇది ప్రోగ్రామ్, ఇది వేరియంట్ SAP1. ఇది యూజర్ ఐడి, ఏ యూజర్ క్రియేట్ చేశారు, ప్రతిదీ కూడా ట్రాక్ అవుతుంది. ఓకేనా. ప్రోగ్రామ్ నేమ్ ఏంటి, ఇవన్నీ వస్తాయి చూడండి. ఎవరు SAP1 అనేది ఏంటి? మన వేరియంట్. ఏ యూజర్ క్రియేట్ చేశారు, ప్రతిదీ ట్రాక్ అవుతుంది. ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్, 1 స్టెప్ బ్యాక్. ఇక్కడ స్టార్ట్ కండిషన్ పైన చూసారా, స్టార్ట్ కండిషన్. ఇది స్టార్ట్ కండిషన్ పైన క్లిక్ చేసాం. క్లిక్ చేసిన తర్వాత డేట్ అండ్ టైం క్లిక్ చేయండి. ఇచ్చారా? డేట్ అండ్ టైం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి వెయిట్ డేట్ అండ్ టైం ఇచ్చారు కదా. 1 మినిట్. లాస్ట్లో పీరియడ్ వాల్యూ లాస్ట్లో ఉంది, దానిపైన క్లిక్ చేయండి. పీరియడ్ వాల్యూ ఇచ్చారు. సో రిపోర్ట్ ఎలా వెళ్ళాలి? అవర్లీనా, డైలీనా, వీక్లీనా, మంత్లీనా, ఎట్లా? ఓకేనా అనేది అనమాట. గంటకు ఒకసారి వెళ్ళాలా, రోజుకు ఒకసారి వెళ్ళాలా, వారానికి ఒకసారా, నెలకు ఒకసారా, లేదంటే ఇంకొక రకంగానా అనేది ఇస్తున్నాం. సో ఇక్కడ నేను డైలీ ఇస్తున్నాను. డైలీ
క్లిక్ చేయండి, డైలీ పని క్లిక్ చేయండి. క్లిక్ చేశారా? చెక్ అండ్ సేవ్. చెక్ అండ్ సేవ్ ఇచ్చేసారు. తర్వాత ఇక్కడ డేట్ ఇవ్వాలి. యాక్చువల్గా మనం టుమారో డేట్ తీసుకోండి, డ్రాప్ డౌన్ చేయండి. 18 అదే 18. టైం కూడా ఇవ్వచ్చు. టైం ఏమి ఇద్దాం? ఇవ్వండి. ఏదో ఒకటి తీసుకోండి. కంటిన్యూ ఏదో ఒకటి ఇచ్చేసి కంటిన్యూ చేసాను. అవర్స్ కంటిన్యూ చేసాను. ఉంచండి, అలా ఉంచండి, ఏం కాదు. ఏదో టైం ఇచ్చేస్తున్నాను. ఓకేనా? ఏ డేట్ నుంచి వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళాలి అనేది కూడా ఇచ్చేస్తున్నాం. చెక్ అండ్ సేవ్. రేపటి డేట్ ఇవ్వండి కుమార్. 18 కదా టుమారో. ఓకేనా? మళ్ళీ కింద ఎందుకు ఇస్తున్నారయ్యా? కింద ఏమని చెప్పలేదు కదా, పైన ఏమని చెప్పాను. కింద తీసేయండి. ఓకేనా? లాస్ట్లో చెక్ సేవ్. చూసారా? ఇక్కడ యాడ్ అయ్యాను చూసారా? ఇవన్నీ కూడా ఇన్పుట్స్ అన్నీ యాడ్ అయినాయి ఇక్కడ. ఓకేనా? అది డైలీ ఇదంతా కూడా యాడ్ అయ్యింది. షెడ్యూల్ క్లియర్గా షెడ్యూల్ అయింది. ఓకే, నెక్స్ట్ ఇలా వచ్చిన తర్వాత ఎందుకు మీరు ఏం ప్రెస్ చేశారు? క్లోజ్ చేయండి, సేవ్ చేయండి. సేవ్. లాస్ట్ చూసారా? జాబ్ TA99 రిపోర్ట్ సేవ్డ్ విత్ స్టేటస్ అన్నట్టు రిలీజ్ అనమాట. రిలీజ్డ్ అయిందంట. చూద్దాం. ట్రాన్సాక్షన్ కూడా వచ్చేసి SM37. వెళ్ళండి, SM37 డిస్ప్లే బ్యాక్గ్రౌండ్ జాబ్ SM37 డిస్ప్లే బ్యాక్గ్రౌండ్ జాబ్ SM37 ఎంటర్ /n SM37. ఇక్కడ షెడ్యూల్ సెలెక్ట్ చేయండి. ఇవన్నీ ఇలా ఉంచారు కదా, ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. ఇక్కడ చూసారా? ఫినిష్డ్ అని వచ్చింది. ఇట్లా రావాలి, ఫినిష్డ్. ఓకేనా? ఇక్కడ వచ్చేసి వెయిట్ ఫినిష్డ్ అని వస్తే కరెక్ట్గా వచ్చినట్లు. ఫినిష్డ్ అని వచ్చింది కదా. 1 minute అండి, అలాగే వచ్చండి. ఇక్కడ నెంబర్ ఏమైనా ఉందా? ఓకే, నెంబర్. ఇక్కడ స్పూల్ అని దీనిపైన క్లిక్ చేయండి ఒకసారి. ఆ పేపర్ సింబల్ పైన స్పూల్ లిస్ట్ అని దానిపైన క్లిక్ చేయండి కుమార్. స్పూల్ లిస్ట్ పైన క్లిక్ చేయండి సార్. డబల్ క్లిక్ చేయండి. ఇది లిస్ట్ అనమాట. ఈ లిస్ట్ పైన క్లిక్ చేయండి. వెయిట్ స్పూల్ నెంబర్ నోట్ చేసుకోండి. 409609 409609. 409609 409609. వెళ్ళండి. 409609. ఓకేనా? తర్వాత ఈ లెటర్ పైన క్లిక్ చేయండి. ఆ లెటర్ పైన దీనిపైన క్లిక్ చేయండి. అది కాదు కుమార్, ఇక్కడ లెటర్ ఉంది కదా ఒకటి, ఇక్కడ ఇది దానిపైన. ఓకేనా? ఇక్కడ ఏమని వచ్చింది? అప్డేటెడ్ రన్ వచ్చింది. కరెక్టే ఉంది. ఓకేనా? అంటే 2026కి క్యారీ ఫార్వర్డ్ అయినట్లు చూద్దాం. ఓకే, సారీ, అప్డేటెడ్ రన్ కదా, చెక్ చేద్దాం. అంటే ప్రాసెస్ అయినట్లు చూద్దాం. ఈరోజు ప్రాసెస్ అయింది.
హౌ టు ఎగ్జిక్యూట్ ది బ్యాక్గ్రౌండ్ FBL1N వెళ్ళండి FBL1N FBL1N ప్రాసెస్ అయిపోయిందండి. ఓకేనా? గెట్ వేరియంట్ పని క్లిక్ చేయండి. గెట్ వేరియంట్ మీ వేరియంట్ తీసుకోండి. SAP1 కదా వేరియంట్. ఓకే, ఇన్పుట్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. ఓకే, లాస్ట్లో టాప్లో చూడండి, టాప్లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ ఇన్ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేయండి. LP01 ఇవ్వండి. LP01 ఇచ్చారా? కంటిన్యూ చేయండి. ఇమీడియట్ పైన క్లిక్ చేయండి. ఇమీడియట్ సేవ్ చెక్ పైన క్లిక్ చేయండి. చెక్ అండ్ సేవ్. లాస్ట్లో మెసేజ్ చూసారా? బ్యాక్గ్రౌండ్ జాబ్ వాస్ షెడ్యూల్ ఫర్ ది ప్రోగ్రామ్ RFITEMAP ఇలా కనిపించాలి. మీరు లాస్ట్లో మెసేజెస్ కనిపించకపోతే స్క్రీన్ పైన డబుల్ క్లిక్ చేయండి, కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ జాబ్ వాస్ షెడ్యూల్ ఫర్ ది ప్రోగ్రామ్ RFITEMAP. ఓకేనా? షెడ్యూల్ అయిందంట. చూద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే SM37కి వెళ్ళండి. SM37 వెయిట్ లేదంటే ఇక్కడ కూడా చెక్ చేయొచ్చు. టాప్లో సిస్టమ్స్కి వెళ్ళండి. సిస్టమ్స్ సర్వీసెస్ జాబ్ ఓవర్ వ్యూ ఇచ్చారు కదా. షెడ్యూల్ సెలెక్ట్ చేసుకోండి. షెడ్యూల్ ఎగ్జిక్యూట్ చూసారా? ఫినిష్డ్ అని వచ్చింది. ఇక్కడ వచ్చేసి రిపోర్ట్ చెక్ చేద్దాము. దీనిపైన క్లిక్ చేయండి. ఇది రిపోర్ట్ అనమాట. చూసారా? స్పూల్ నెంబర్ ఇది. దీనిపైన స్పూల్ నెంబర్ ఇదేనా మంది? ఇది కాదా? ఇది కాదనుకుంటా. బ్యాక్ వెళ్ళండి. ఇది కాదు. 40 కరెక్టేనా? 409609 అదేనా? చూడండి. అదే ఇదేనా? ఇదే కదా? సారీ. దీనిపైన డబుల్ క్లిక్ చేయండి. లిస్ట్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇదే కదా రిపోర్ట్. APP వెండర్ ఇచ్చాం ఫస్ట్. ఇంకా ఉన్నాయి కదా, ఇంకొక వెండర్ కూడా ఇచ్చాం. డౌన్కి వెళ్ళండి. డౌన్కి మూవ్ చేయండి. ఇంకోటి ఏదో ఉంది. ఇంకా ఏం లేదా? ఇది ఒకటే ఇచ్చారా మీరు? ఇది కాదనుకుంటా. బ్యాక్ వెళ్ళండి. ఇంకోటి తీసుకోండి. స్కూల్ లిస్ట్ అంతా ఇదేనా? ఇది కాదనుకుంటా కుమార్. సెకండ్ వన్ ఓపెన్ చేయండి. ఇది కదా 4096. ఇది ఇది మంది. లిస్ట్ పైన క్లిక్ చేయండి. ఇది కరెక్టే. ఇది రిపోర్ట్. ఓకేనా? ఇది రిపోర్ట్ యాక్చువల్గా. ఓ పని చేద్దాము. మీరు దేని పైన క్లిక్ చేస్తారు? లిస్ట్ పైన క్లిక్ చేస్తారా? దేని పైన క్లిక్ చేస్తారు? నంబర్ పైన కాదు, టైప్ అది ఇమేజ్ పైన క్లిక్ చేయండి. ఇలా వస్తుందా? బ్యాక్ వెళ్ళండి. సరే, వన్ మోర్ వేరే చూద్దాం, మీకు క్లారిటీగా ఉంటుంది. SP01 కొన్ని రిపోర్ట్ నెంబర్ పైన క్లిక్ చేయండి. కొన్ని ఇక్కడ వస్తుంది. ఇవేమి అది కాదులేండి, ఇది కాదు. బ్యాక్ వెళ్ళిపోండి. SP01కి వెళ్ళండి. SP01 ఇచ్చారు కదా. స్పూల్ నెంబర్ ఎంత? నంబర్ యాడ్ చేసుకోండి ఇక్కడ. ఎగ్జిక్యూట్ 409609 409609 ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ లిస్ట్ ఉంది చూసారా? ఆ లిస్ట్ పైన క్లిక్ చేయండి ఒకసారి. అదే
ఇది రిపోర్ట్ యాక్చువల్గా అయితే మీకు రిపోర్ట్ ఇలా కాదు, ఇంకొక వేలో కూడా కనిపిస్తుంది. అసలు ఇవి రిపోర్ట్ ఇంకొక వేలో కూడా వస్తుంది యాక్చువల్గా అయితే. వేరే సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. బాకెళ్ళండి కుమార్. ఇక్కడ స్పూల్ నంబర్ పైన క్లిక్ చేయండి. ఇది కాదు, రిపోర్ట్ ఎలా వస్తుంది మీకు? మీరు వేరియంట్ కరెక్ట్ ఇచ్చారా? సార్ 409610 అనేది మన స్కూల్ నెంబర్ సార్. ఇది బ్యాలెన్స్ క్యారీ మనం ఇప్పుడు రెండు క్రియేట్ చేసాం సార్. ఒకటి బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్, ఇంకోటి ఇది. సెకండ్ వన్ ఏంటి? సెకండ్ వన్ అదేనా? సెకండ్ వన్ తీసుకోలేదా మనం? 409610 అనేది సెకండ్ సార్. మనం సెకండ్ ఏబిపి మనకి రిపోర్ట్ రావట్లేదు ఏంటి మనకి? రిపోర్ట్ అనేది రావట్లేదు, ఎందుకని రాలేదు? స్కూల్ నెంబర్ మనం తప్పిస్తున్నాం కదా సార్. 409609 అనేది మన స్కూల్ నెంబర్ కాదు సార్, అది క్యారీ ఫార్వర్డ్ది. మనం ఇందాక వచ్చిన స్కూల్ నెంబర్ లేదా మన దగ్గర? అది ఇవ్వండి. ఇప్పుడు సెకండ్ ఫస్ట్ క్యారీ ఫార్వర్డ్ కూడా ఉండాలి కదా, అది నెంబర్ లేదా? నెంబర్ 409610 అది ఇవ్వండి. ఎగ్జిక్యూట్ చేయండి. షీట్ పైన క్లిక్ చేయండి. ఇది రావాలి మనకి. ఇది కరెక్ట్, ఇదే కరెక్ట్. ఇది క్లియర్ ఐటమ్ ఇస్తున్నాం కదా, వేరే వెండర్ క్లియర్ ఐటమ్స్ లేవనుకుంటాను. మీరు ఎంట్రీస్ ఏం క్లియర్ చేసి ఉండరు, అది ఈ ఒక్కటే వస్తుంది మీకు. ఇదిగో స్పూల్ నెంబర్ని బట్టి వస్తుంది, చూసారా? ఇదిగో నంబర్. ఇది మీరు ఇచ్చిన ఇన్పుట్స్ని బేస్గా చేసుకుని రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ మీకు రిపోర్ట్ ఇలానే వచ్చిందండి. మీరు వెండర్ ఏవైతే మీరు వెండర్ సంబంధించి ఇచ్చారో అవే వస్తున్నాయి. కరెక్ట్గా ఉంది. ఇట్లా రావాలి రిపోర్ట్ అనేది. తర్వాత చూడండి, ఇలా ఈ రిపోర్ట్ అనేది ఏమవుతుంది? ఈ రిపోర్ట్ అనేది మనం ఏదైతే మనం వేరియంట్లో ఇచ్చామో దానికి సంబంధించిన రిపోర్ట్స్ ఇవి డైరెక్ట్గా ఎవరికి వెళ్తాయి? మేనేజర్కి మెయిల్కి వెళ్ళిపోతాయి ఆటోమేటిక్గా. మేనేజర్ మెయిల్కి రిపోర్ట్స్ అనేవి, ఈ రిపోర్ట్ అనేది వెళ్ళిపోయిందండి. ఈ స్కూల్ నెంబర్ ఉంది కదా, దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈ రిపోర్ట్ అనేది వెళ్ళిపోయింది, మేనేజర్కి మెయిల్ వెళ్తుంది. ఏ టైంకి వెళ్ళాలో ఆ టైంకి వెళ్తుంది. ఇది తర్వాత పీడిఎఫ్లో కూడా ఒక్కొక్కసారి మెయిల్స్ రిపోర్ట్ జనరేట్ చేసి ఫార్వర్డ్ చేస్తారు. ఎలా చేస్తారు? వెళ్ళండి. SA38 కరెక్టే ఇచ్చాం. SA38 ఇవ్వండి. ఇక్కడ ఒకటి ఫార్మాట్ చెప్తాను, ఇవ్వండి. RSTX క్యాపిటల్ ఇవ్వండి. RSTX PDF టైప్ చేయండి కుమార్. PDF అది కాదు, PDF T4 T4 అండి. RSTX చెప్పేది అండి. RSTX PDF T4 అది ఇవ్వండి. ఎగ్జిక్యూట్ చేయండి. స్పూల్ నెంబర్ ఇవ్వండి. స్పూల్ నెంబర్ ఇవ్వండి. స్పూల్ నెంబర్ ఏ నెంబరు? మనకి రిపోర్ట్ జనరేట్ అయింది, సెకండ్ టైం ఇచ్చాం, అది నాకు గుర్తులేదు. ఇచ్చారు కదా. ఇక్కడ అవన్నీ అలా ఉంచేయండి. ఎగ్జిక్యూట్. డెస్క్టాప్ పైన సెలెక్ట్ చేసుకోండి. PDF అనివ్వండి, లేకపోతే ఇవ్వండి. ఫైల్ నేమ్ ఇచ్చారు ఏదో ఇవ్వండి. PDF సేవ్ చేయండి. అలో చేయండి. రిపోర్ట్ రాదేంటి? మీరు ఏం చేశారు? డెస్క్టాప్ పైన చెక్ చేయండి.
చూసారా PDF ఫార్మాట్లో జనరేట్ అయింది. ఇది కూడా మెయిల్ చేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా. యాక్చువల్లీ ఇది ఫాలో అవ్వరు, ఇంతకుముందు చెప్పాను కదా, అదే ఫాలో అవుతాడు. ఓకేనా? వేరేది క్రియేట్ చేస్తాం, అలాగే రిపోర్ట్ని మనము ఫార్వర్డ్ చేస్తాం, క్లియర్ కదా? ఇది నెక్స్ట్ టుమారో క్లాస్ సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. కుమార్ ఈ సిలబస్ కాపీ చాట్ బాక్స్లో పోస్ట్ చేయండి, వాట్సాప్ గ్రూప్లో కావాలి నాకు. తర్వాత వచ్చేసి వేరే టాపిక్ ఏం డిస్కస్, సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఓకే, రేపు చెప్తాను ఏ టాపిక్ అనేది. ఓకేనా? రేపు చెప్తాను. అలాగే మీకు వీడియోస్ బేస్డ్ లెర్నింగ్ ఏం చెప్పాను ఇంతకుముందు, కరెన్సీ టైప్స్ ఒకటి, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ కదా. ఇవి వీడియోస్ ఇస్తాను, ఇవి యాడ్ చేస్తాను మీ క్లాసెస్కి. కరెన్సీ టైప్స్ ఒకటి, ఇంకోటి ఏంటి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్, ఇవి యాడ్ చేస్తాను, చూడండి. ఓకే, నెక్స్ట్ క్లాస్ ఏంటనేది మీకు టుమారో చెప్తాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి, బాబాయ్. అర్థమైందా లేదా కాన్సెప్ట్ అది? ఎస్ సార్, అర్థమైందా లేదా? ఎస్ సార్. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి, బాబాయ్.